పేరు? అమృత అండి. ఓకే. మీ మాట తీరు చూస్తుంటే కొంచెం ఆంధ్రలాగా అనిపిస్తుంది. ఏ ఊరు? మా ఆంధ్ర అమలాపురం, ఈస్ట్ గోదావరి. ఓకే. మరి ఇక్కడ సమగ్ర కుటుంబ సర్వే చేస్తున్నారు. మీకు డీటెయిల్స్ అన్ని సంబంధించి ఇక్కడే ఉన్నాయా మీవి? అసలు దాని గురించి ఆలోచించే అవసరం ఉందండి. అది అసలు ఫ్లాప్ అని అందరికీ తెలుసు. అది సక్సెస్ అవుతుందన్న ఉద్దేశం కూడా అసలు ఎవరికి లేదు. ఒకవైపు వేస్తారు, ఒకవైపు వేయరు. ఆ స్టిక్కర్లు వేయాలంటే స్టిక్కర్ ఉంటేనే సర్వే చేస్తారంట. ఆ స్టిక్కర్లే ప్రాపర్గా అతికించలేదు. ఇంకా అది సర్వేకి వస్తారని కానీ వాళ్ళకి వస్తే ఏం చెప్పాలి, ఏం చూపించాలి, ఏమన్నా ప్రాబ్లం అవుతుందా అన్న ఆలోచన కూడా మాకు లేదు. వాళ్ళు ఏం అడిగితే అది చెప్తాము. మాకేమో అవసరము లేదు, ఇందులో దాచేది లేదు, మోసము లేదు. అది అన్నెసరీ థింగ్ అని నా ఒపీనియన్ అయితే. అంటే ఏమైంది ఇప్పుడు చూస్తుంటే ఆల్మోస్ట్ ఈ కుటుంబ వివరాలు దాదాపు 56 పాయింట్స్ డేటా అనేది అసలు వాళ్ళకి రైట్స్ కూడా ఉండవు. యాక్చువల్గా వాళ్ళకి అవసరమైంది డేటా అంటే అదంతా సింపుల్ థింగ్ అండి. ఇంత సర్వేలు చేసి ఎన్యూమరేటర్లను పెట్టుకుని వాళ్ళకి శాలరీస్ ఇచ్చి ఇదంతా తిరిగి ఎండల్లో తిప్పి అసలు అవసరమే లేదు. అదంతా అన్నెసరీ థింగ్ అనమాట. అది యూస్లెస్ యాక్చువల్గా. అంతే. దాని గురించి మాట్లాడేది కానీ అది అసలు పర్సనల్ డీటెయిల్స్ అడగడం అనేదే రాంగ్. రైట్ సర్వే అంటే మీ దృష్టిలో ఏంటి మరి చెప్పండి? క్యాస్ట్ సర్వే అంటే క్యాస్ట్ అంటే రేషన్ కార్డ్స్ ఉన్నాయి, దానిలో క్యాస్ట్ తీసుకోలేరా వాళ్ళు? తీసుకోవాలంటే యాక్చువల్గా డేటా ఎలా అయినా కలెక్ట్ చేసుకోవాలి. వాళ్ళు ప్రాపర్ సాఫ్ట్వేర్ రెడీ చేసుకొని వాళ్ళు అలా చేయాలి. కానీ ప్రజల్ని ఇబ్బంది పెట్టి భయపెట్టి ఏదో ఇది ఇస్తే ఏమవుతుంది, ఇది చెప్తే ఏమవుతుంది అని వాళ్ళు ఆలోచించడము, అది అడగచ్చా లేదా అన్న ఆలోచన వాళ్ళకి లేదు. అసలు ఏ డీటెయిల్స్ అడుగుతున్నారో కూడా ఇంకా బయటకైతే ఏం రాలేదు. మరి లిస్ట్ ఏదో 70 క్వశ్చన్స్ ఉంటాయి, 80 క్వశ్చన్స్ ఉంటాయి అంటున్నారు. సంథింగ్ ఏదో ఉండొచ్చు ఎన్నైనా కానీ అదైతే బయటకైతే ఏమి ఇష్యూ చేస్తుంది. మరి మేమైతే ఎక్కడ చూడలేదు. ఏ క్వశ్చన్స్ ఉంటాయో తెలీదు. ఏం అడిగినా ఇందులో మోసం ఏం లేదండి, అడిగితే చెప్తాము. దానివల్ల వాళ్ళకి యూజ్ అనేది ఉంటుందని మేము అనుకోవట్లేదు. ప్రాపర్గా వాళ్ళు సర్వే అనేది మరి ఎందుకు చేస్తున్నారో వాళ్ళకే తెలియలేదు. రైట్. అయితే ఇక్కడ దీనికి సంబంధించి ఏదైతే ఉందో 6 గ్యారెంటీలు రావు అని చెప్పేసి అని ఇంకొంతమంది అంటున్నారు. అట్లాంటి భయం ఏమైనా మీకు ఉంటుంది కదండి. ఐటీ వాళ్ళు ఉంటారు, ఈ డేటా అంతా తీసుకెళ్ళి ఏం చేస్తారో తెలీదు. గ్యారెంటీలు అంటే అది రావాల్సిన వాళ్ళకి పేదవాళ్ళకి వస్తే పర్వాలేదు. దీనివలన అటు రావాల్సిన వాళ్ళకి రావు, ఇటు వీళ్ళకి అవసరమైనా లేదా అనేది తర్వాత సంగతి. వాళ్ళకి వస్తాయా రాదా అనేది కూడా తెలియదు. రైట్. అంటే సర్వే చేసే వాళ్ళు వస్తే వాళ్ళకి మీరు ఏమైనా సహకరిస్తారా? మరి వాళ్ళు అడిగే దాన్ని బట్టి ఉంటుంది. అది వాళ్ళు అడిగే డేటాని బట్టి ఉంటుంది కదా. అది మరి పేరు? శాంత. ఎన్నేళ్ళ నుంచి ఉంటున్నారు ఇక్కడ? 20 సంవత్సరాలు ఉంటుంది. 20 సంవత్సరాల నుంచి ఉంటున్నారు. రైట్. ఇప్పుడు ఈ సమగ్ర కుటుంబ సర్వే గురించి వస్తున్నారు, క్యాస్ట్ సర్వే గురించి, ఈ కులగణన సర్వే వాళ్ళు వస్తే మీరేమైనా వాళ్ళకి సహకరిస్తారా లేదా? సహకరిస్తాం. కాకపోతే ఏంటంటే వాళ్ళు అడిగే క్వశ్చన్స్ ఎలా ఉన్నాయని అంటే క్యాస్ట్ ఏంది మీది, మీకు ఇల్లు ఉందా, జాగా ఉందా, తర్వాత బండ్లు ఉన్నాయా, ఏమి అర్థం లేని క్వశ్చన్లు. బండ్లు లేని వాళ్ళు ఎవరు ఉన్నారు? తర్వాత చిన్న బండ్లు లేని వాళ్ళు ఎవరు ఉన్నారు? 4 వీలర్ గుడిసెలు ఉన్న వాళ్ళు కూడా ఉన్నాయి. ఆ సర్వే తీసుకొని నువ్వు ఉన్నాయన్ని కట్ చేస్తా, నీకు రేషన్ కార్డ్ కట్ చేస్తాము అన్ని, ఏం కట్ చేస్తాడో కూడా తెలియదు కదా మనకి. ఏం కట్ చేస్తాడో మన దగ్గర డీటెయిల్స్ ఇస్తేనే కదా తెలుస్తుంది కట్ చేస్తారా లేదా. ఇన్ఫర్మేషన్ తీసుకొని నువ్వేం కట్ చేస్తావో అన్న భయము జనాల్లో పట్టుకున్నది. జనాల్లో ఏం పట్టుకుందనంటే మేము ఇది చెప్తే ఏమవుతుందో, మాకు ఇది బండి ఉన్నది ఏమవుతుందో అని వాళ్ళు అనుకుంటారు కదా. వాళ్ళు అనుకొని మాకు బండి ఉంది, మాకు చిన్న ఇల్లు ఉంది, అది సరిపోవట్లేదు, ఏదేదో అన్నీ ఉంటాయి కదా పాపం వాళ్ళకు కూడా. మాకు ఉన్నాయి అన్ని సమస్యలు. ఈ కరెంటు కూడా 24 గంటలు కరెంటు పోతుంది కదా చూడు మన ముందు ఆయనని. దోమలు విపరీతమైన దోమలు. ఆ దోమల మందు అయ్యా మీరు వచ్చి కొట్టండి అని అంటే మాకు ఎక్కడొస్తున్నాయి మేడం, మీరు మీ ఏంది టీఆర్ఎస్ పాలన ఉన్నప్పుడు మంచిగా మీకు సహకరించే వాళ్ళం, మాకు ఇప్పుడు ఎవరున్నారో కూడా తెలియదు అని అంటున్నారు. వాళ్ళు ఏం చెప్పాలి వాళ్ళకి? కరెంటు పోల్స్కి వీధి లైట్లు ఉంటాయి కదా, ఆ వీధి లైట్లు కూడా సరిగా రావట్లేదు. అందరి నుంచి కంప్లైంట్. ఏం చేస్తాం మేము చెప్పండి? అందరం మాట్లాడుతున్నాము, దానికి ఒక సొల్యూషన్ అన్నది రావాలి కదా. ఎక్కడ లేదు సొల్యూషన్. ఎక్కడుంది? సంవత్సరం అయిపోతుంది ఇప్పుడు మళ్ళీ పాలన వచ్చి. ఇప్పుడు బ్యాంక్ డీటెయిల్స్ అవి అడుగుతున్నారు, ల్యాండ్ డీటెయిల్స్ అవి ఇవి. అవును, అదే ఉన్నది. ఇప్పుడు బ్యాంక్ డీటెయిల్స్ అడుగుతున్నారు, ఏం కట్ చేస్తారో అని పాపం వాళ్ళు అందరం భయపడుతున్నాం. ఏం చెప్తే ఏం చేస్తారో. మాకు ఎవరికైనా ఉంటుంది కదా బ్యాంక్ డీటెయిల్స్ అయినా మీకు ఎందుకు చెప్పండి? బ్యాంక్ డీటెయిల్స్ తీసుకొని జనాలలో బ్యాంక్ డీటెయిల్స్ తీసుకొని ఏం చేస్తారు? ఏమైనా చేయగలరా? బ్యాంక్ డీటెయిల్స్ ఎవరికి కావాలి? ఎవరిని అడగాలి?
లేని వాళ్ళని అడగాల, పాపం 24 గంటలు కూలి పని చేసుకునే వాళ్ళని అడగాల. వాళ్ళకు వచ్చిన ఆదాయం ఏముంది మీ వలన? ఏమన్నా ఉందని అంటే ఏమీ లేదు. ఉన్న రేషన్ కార్డు పోతుందేమో అని చెప్పి వాళ్ళకు భయం, మాకు భయం, అలా ఉంది. రైట్ అండి, థ్యాంక్ యూ. అంటే ఇప్పుడు బేసిక్గా చాలామందికి వలసలు వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. సో ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళకి ఇక్కడ ఆధార్ కార్డులన్నా ఊళ్ళలో కొన్ని దిక్కుల జాగాలు అయ్యి ఉంటాయి, మరి వాళ్ళ పరిస్థితి ఏంది? ఊర్లో దిక్కు అదే మరి. ఇప్పుడు సర్వే చేయడం వల్ల మాకు ఊర్లో ఒక 1/2 ఎకర్ పొలమే ఉన్నదనుకోండి, 1/2 ఎకర్ పొలం కూడా తీసేస్తాడేమో. 1/2 ఎకర్ పొలం ఉంటే ఈ రేషన్ కార్డు తీసేస్తాడేమో అన్న భయం పట్టుకుంది. అవునా? ఇందిరమ్మ ఇల్లు అది కూడా తీసేస్తాడేమో. 1/2 ఎకర్ ఇల్లు, చిన్న చిన్న జాగాలు ఉన్నాయి, అవి చూసుకొని ఇవి తీసేస్తే ఏం చేస్తాం? ఏం చేయలేం కదా. నువ్వు సర్వే చేయడం వల్ల ఏం లాభం ఉందని సర్వే చేస్తున్నావు? నువ్వు దేనికి కరెక్ట్గా ఉందని సర్వే చేస్తున్నావు? నువ్వు సర్వే చేయాలని అనుకుంటే టీఆర్ఎస్ హయాంలోనే జరిగింది సర్వే, అది చూసుకో చాలు. ఆ సర్వే చూసుకో చాలు, నీకు అంత A to Z డీటెయిల్ దొరికిపోతుంది నీకు. అంటే ఇప్పుడు సర్వే చేసిన వాళ్ళు వచ్చి ఇవన్నీ అడిగితే మీరు సహకరిస్తారా? ఏం సహకరించము. ఏం చేస్తామని అంటే ఉన్నది పోతుందేమని భయం అవుతుంది, ఇంకేం చేస్తాం? సర్వే వాళ్ళు వస్తే వాళ్ళు అడిగితే సమాధానం చెప్తారు. సమాధానం చెప్పము, కాకపోతే సమాధానం చెప్తాం. వాళ్ళు ఏం అడుగుతారో దాన్ని బట్టి. కొంతమంది ఏం చేస్తున్నాము, అందరు అడుగుతున్నారు ఇప్పుడు, అయ్యో ఇది చెప్తే ఏమవుతుందో, అది చెప్తే ఏమవుతుందో, మాకు చిన్న బండి ఉన్నది ఏమవుతుందో. 2 వీలర్ ఉంటే కూడా కట్ చేస్తాడంట రేషన్ కార్డు. అది చూడండి ఫస్ట్. 2 వీలర్ లేని ఎట్లా పనులకి, చిన్న పనులకి ఎట్లా పోతారమ్మా చెప్పు? ఎవరన్నారు? మేమే అందరూ జనాలు, జనాలలో టాక్ నడిచేదే ఇది. ఇప్పుడు జనాలు 6 గ్యారంటీలు అన్నావు, ఏ గ్యారంటీ నెరవేర్చినావయ్యా? ఏవి ఎక్కడ వస్తున్నాయి? ఫ్రీ బస్ వలన లాభం ఏముంది చెప్పు? ఏముంది లాభము? 200 యూనిట్ల కరెంట్ ఇస్తున్నాడు కదా. 200 యూనిట్లా? అవి ఒక్కరికి వచ్చినాయి, రూపాయల చారణమందం కూడా రాలేవు నాకు తెలిసి. ఎవరికి ఇచ్చాడు? చూపండి అని తెండి, సర్వే తెండి, మీ సర్వే తెండి, మేము చెప్తాం. మీ సర్వే మీరు తెండి, మేము చెప్తాం. అది ఎవరికి ఇస్తున్నాడు? ఆ ఫ్రీ బస్ అన్నాడు. ఫ్రీ బస్ వలన ఎవరికి లాభం వచ్చిందో అది చెప్పండి నాకు. 2500 ఎక్కడ? అవే మొత్తము. ఒక్కళ్ళకన్నా వస్తే నా ముక్కు రాస్తా కిందకి. ఎక్కడ వచ్చింది కళ్యాణ లక్ష్మి? తులం బంగారం అన్నాడు, 1,10,000 తులం బంగారం అన్నాడు. ఏదమ్మా ఎక్కడ ఇస్తున్నాడు? తులం బంగారం ఇస్తున్నావు నువ్వు. మీరేమో ఇలా చెప్తున్నారు. ఓ పక్క నుంచి అటు నార్త్ ఇండియా సైడ్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి మహారాష్ట్రలోని. అక్కడ ప్రకటన చేసుకున్నారు కదా 6 గ్యారెంటీలు అమలు చేశామని చెప్పేసి. 6 గ్యారంటీలు ఎక్కడ చేసిండంటే చెప్పుకుంటున్నాడు. ఎక్కడ చెప్పిండు? చెప్తాడు. ఊరంతా కాదు, దేశమంతా కాదు, ప్రపంచమంతా చెప్తాడు. ఆయనకేంటి, నేనే అన్ని చేస్తున్నాను అని చెప్తాడు. కళ్యాణ లక్ష్మి ఎవరికి ఇచ్చాడు? కళ్యాణ లక్ష్మి కరెక్ట్గా ఇస్తున్నాడా చెప్పు? సీఎం రిలీఫ్ ఫండ్ కరెక్ట్ ఇస్తున్నాడా చెప్పు? తర్వాత ఏందనంటే రేషన్ కార్డులు ఏంది అక్టోబర్ 2 నుండే స్టార్ట్ చేస్తా అన్నాడు. ఏది అక్టోబర్ 2 నుండి స్టార్ట్ చేస్తా అన్నాడు. ఏది ఎక్కడ? నువ్వు ఇచ్చిన హామీలన్నా నెరవేర్చాలి. కేసీఆర్ పాలన ఎలా ఉండేది అంతకుముందు? బాగుండింది, బాగా సూపర్. కేసీఆర్ పాలనకి ఎవ్వరు వంక పెట్టేది లేదు. ఇప్పుడు మళ్ళీ కేసీఆర్ పాలనే రావాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు. అది చూసుకోండి ముందు.